హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ పల్స్ తెలుగు. ఫ్రెండ్స్, చూసారా మొన్న అప్డేట్ చేసినటువంటి వీడియోని? ఫస్ట్ వీడియో చూసుంటారు కదా. హోప్ మీకు కొద్ది గొప్ప సబ్జెక్ట్ వచ్చింది అనుకుంటున్నాను. చూద్దాం. ఈరోజు మనము బేసికల్గా క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. క్యాండిల్ స్టిక్స్ అనేది చాలా బేసిక్, మినిమం ఇవి తెలియకపోతే ట్రేడింగ్ చేయలేం ఫ్రెండ్స్. సో ఎలా ఉంటుంది అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. అండ్ రివిజన్ క్లాస్ చూద్దాం ఒకసారి. ఏం నేర్చుకున్నారు మొన్న మీరు? అట్లీస్ట్ క్యాండిల్ ఫార్మేషన్ చూసారు కదా, క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతుంది అనుకున్నాము. గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్ అనుకుంటే, గ్రీన్ క్యాండిల్ కి ఓపెన్ ఎక్కడ ఉంటుంది, క్లోజ్ ఎక్కడ ఉంటుంది. రెడ్ క్యాండిల్ కి క్లోజ్ ఎక్కడ ఉంటుంది, ఓపెన్ ఎక్కడ ఉంటుంది. రైట్, గుర్తుంది కదా. బేసిక్ అండి, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. దీని తర్వాత మిగతా క్యాండిల్ స్టిక్స్ అన్ని దీని మీద డిపెండ్ అవుతాయి. క్లియర్ కదా, గ్రీన్ రెడ్ ఫామ్ అయితే ఏంటనేది. సో మనకు బేసికల్గా చాలా క్యాండిల్ స్టిక్స్ ఉంటాయండి, కాకపోతే మనము అన్నీ తీసుకోము. మనకు కొన్ని యూస్ఫుల్ అవి మాత్రమే తీసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ తీసుకున్నా కూడా మనం ఏం చేయలేము. ఓకే కదా, 1 సెకండ్. ఫైన్. సో క్యాండిల్ స్టిక్స్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్, 1 టైప్. ఫస్ట్ టైప్ వచ్చేసరికి నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్. సెకండ్ మోడల్ వచ్చేసరికి డబుల్ క్యాండిల్ స్టిక్స్. ఓకేనా, 3 క్యాండిల్ స్టిక్స్. ఫోర్ క్యాండిల్ స్టిక్స్. ఓకేనా, క్లియర్ కదా, నోట్ డౌన్ చేసుకుంటున్నారా? 4 టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ మనం చూడబోతున్నాం. ఫస్ట్ సింగిల్ క్యాండిల్ స్టిక్స్, డబుల్ క్యాండిల్ స్టిక్స్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్, 4 క్యాండిల్ స్టిక్స్. ఇక్కడ సింగిల్ ఒకటే ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ క్యాండిల్ బేస్ చేసుకొని మనం నెక్స్ట్ మూవ్ ప్రెడిక్షన్ చేస్తాము. ఇక్కడ 2 క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ 3 క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, సేమ్ వే 4 క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. క్లియర్ కదా, చూడండి. సింగిల్ క్యాండిల్ స్టిక్స్, డబుల్ క్యాండిల్ స్టిక్స్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ అండ్ 4 క్యాండిల్ స్టిక్స్. ఈ 4 క్యాండిల్ స్టిక్స్ బేస్ చేసుకొని మనము మార్కెట్ అనలైజ్ ఎలా చేస్తామో, అసలు ఎలా చూడాలనేది చూద్దాం ఫ్రెండ్స్ వీడియోస్లలో. ఓకేనా, ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్లలో ఇంపార్టెంట్ చూద్దాం. అన్ని నేర్చుకుంటే ట్రేడింగ్ రాదు ఫ్రెండ్స్. మనకు మార్కెట్లో యూజ్ఫుల్ ఏదనుకుంటున్నామో ఆ యూజ్ అయ్యే వాటిని మాత్రమే నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. క్లియర్ కదా, చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ లో మనము డోజీ గురించి చూద్దాం, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి, ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి డోజీ గురించి చూద్దాం. అసలు డోజీ అంటే ఏంది? డోజీ అంటే సింపుల్. మీకు ఇప్పుడు నేను ఒక క్యాండిల్ డ్రా చేశాను అనుకోండి. రైట్, సపోజ్ ఇది నేను గ్రీన్ క్యాండిల్ అని చెప్తున్నాను. దీనికి ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. మీరు క్వశ్చన్ వేసుకోవాలి. నా వీడియో చూస్తూ మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు అర్థమవుతుంది, వస్తుంది మార్కెట్. రైట్, గ్రీన్ క్యాండిల్ కి ఆల్వేస్ మార్కెట్ కింద ఉంటుంది ఓపెన్. రైట్, క్లోజ్ వచ్చేసరికి పైన ఉంటుంది. హై ఏది మరి? ఇది హై, లో ఇది లో. క్లియర్ కదా, LOCH. క్లియర్ కదా. అదే రెడ్ క్యాండిల్ అనుకోండి, రెడ్ క్యాండిల్ ఓపెన్ ఏడు ఉంటుంది ఫ్రెండ్స్? మీరు డ్రా చేయండి, మీ పెన్ పేపర్ తీసుకోండి, డ్రా చేయండి, ప్రాక్టీస్ చేయండి, అదే వస్తుంది. రెడ్ క్యాండిల్ వచ్చేసరికి ఓపెన్, క్లోజ్, హై అండ్ లో. క్లియర్ కదా. ఇది బేసికల్గా గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ చెప్పేస్తారు. హై ఓపెన్ అంటే ఏందో మీరు చెప్పేస్తారు, అన్నీ అయిపోయినాయి. బాగానే ఉంది కదా ఇప్పటిదాకా. రైట్, ఇప్పుడు మరి డోజీ అంటే ఏంది? సింపుల్గా డెఫినేషన్ చెప్పుకుందాం సార్. మనం కాంప్లికేటెడ్ ఏమవుతుందో, కష్టంగా ఏమవుతుందో, మనకి సింపుల్గా ఉండాలి. ఓకేనా,
డోజీలో ఏమవుతుందంటే రైట్, ఇంతే డోజీ. కొంచెం ఉంటే పెట్టుకోండి. ఏమన్నా తేడా అర్థమవుతుందా? ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్స్ కును ఇక్కడ వేసిన ఈ క్యాండిల్స్ కి డిఫరెంట్ ఏంది ఆలోచించండి. సింపుల్. మనకు జనరల్ గా ప్రతి క్యాండిల్ కి క్లియర్ కట్ గా ఓపెన్ క్లోజ్లు హైలు లోలు ఉంటాయి, రైట్, ఐడెంటిఫికేషన్ పర్పస్. బట్ డోజీ విషయానికి వచ్చేసరికి మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో మొమెంటం ఇచ్చేసి మళ్ళీ అదే ప్లేస్ లో క్లోజ్ అవుతుంది ఆల్మోస్ట్. ఓకే కదా? ఇప్పుడు చూడండి, దీనికి క్లోజ్ ఓపెన్ ఒకటే దగ్గర ఉంది, క్లోజ్ ఓపెన్ ఒకటి దగ్గర ఉంది. పెద్ద విక్కులతోని చిన్న బాడీతో కూడా డోజీస్ ఫామ్ అవుతాయి, పైన అవ్వచ్చు కింద అవ్వచ్చు, రైటా? వీటిని కూడా డోజీ అంటారు. సో సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మార్కెట్ ఓపెన్ అయిన చోటనే ఉండి పైకి కిందకి మండించి మళ్ళీ క్లోజింగ్ కూడా అదే ఓపెనింగ్ చోట అవ్వాలి. దీన్ని డోజీ అంటారు. క్లియర్ కదా? ఓకే. డోజీ లోపల మనము మార్కెట్లో యూటిలైజ్ చేసేది 2 రకాల డోజీలను యూజ్ చేస్తాం. సరే, 3 రకాలు అనుకున్నాం. ఒకటి ఇలా ఉంటుంది, ఓకేనా, హైలో ఆల్మోస్ట్ సెంటర్ పాయింట్లో వస్తుంది అనుకున్నాం. ఇంకొకటి ఎక్స్ట్రీమ్ బాటంలో వస్తుంది, ఇంకొకటి ఎక్స్ట్రీమ్ హైలో వస్తుంది. ఈ మూడింటి గురించే ప్రస్తుతానికి మనం చూద్దాం. మీరు మార్కెట్లో ఈ 3 కనబడితేనే ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉండండి. అనవసరంగా ట్రేడింగ్లో చాలా మంది 10 o'clock అవుతుంది నేను ఒక్క ట్రేడ్ తీసుకోలేదే, 11 o'clock అవుతుంది ఒక్క ట్రేడ్ తీసుకోలేదే అని ఆలోచిస్తారు తప్ప నా సెటప్ నాకు రాలేదు అందుకనే నేను వెయిట్ చేస్తున్నా అని ఆలోచించారండి. 12 o'clock అయిన తర్వాత కనీసం 10 ట్రేడ్లు తీసుకోకపోతే 10 ట్రేడ్లు తీసుకోకపోతే వానికి ఇంకా పిచ్చెక్కిపోయింది. నేను చేయాలనుకుంటాడు. ఇది అసలు ట్రేడింగ్ స్టైలే కాదు. మీ టైం ఎందుకు చూస్తున్నారు? అవసరం లేదు. సెటప్, ఇది సెటప్ అండి. బాగా గమనించండి, నోట్ డౌన్ చేసుకోండి. సెటప్స్ వస్తాయి మనకి ఇక్కడ. ఏదో మ్యాజికల్ అయితే కాదు, బట్ సెటప్స్ ఉంటాయి. ఓకేనా? ఈ సెటప్ వస్తేనే మనం ట్రేడ్ చేద్దాం అనేది గుర్తుంచుకోండి. ఏంటి? 3 రకాల డోజీలు కావాలి, ఆ డోజీ ఫార్మేషన్ ఇలా ఉండాలి. రైట్ కదా? నోట్ డౌన్ చేసుకున్నారా? ఫైన్. స్టెప్ బై స్టెప్ 1 by 1 చూద్దాం. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ డోజీ మనకు వచ్చేసరికి ఇండెసిషన్ డోజీ. మీరు ఇండెసిషన్ డోజీలో ఓపెన్ క్లోజ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఈ షాడో ఎంత డిస్టెన్స్ ఉందో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇండెసిషన్ డోజీ చూడండి, ఆల్మోస్ట్ ఇలా ఉండాలి. ఎంతున్నా సరే ఆల్మోస్ట్ ఈ పర్సంటేజ్ సేమ్ ఉండాలి. దీన్ని ఇండెసిషన్ డోజీ అంటారు. ఈ డోజీ వస్తే మరి ఏం చేయాలి? ఏం చేయకండి, సైలెంట్గా ఉండండి, వేరే క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. సింపుల్ కదా? ఇది వచ్చిన తర్వాత ఇది ఎక్కడ వస్తుంది సార్? మరి దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి చూద్దాం. మీకు మార్కెట్ మొమెంటం ఇస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రన్నింగ్ మార్కెట్లో మీరు మధ్యలో ఎంటర్ అవ్వద్దు. ఎందుకు ఎంట్రీ అవ్వద్దు అనేది మనం ఫ్యూచర్లో కమింగ్ వీడియోస్లో క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఎంట్రీ అవ్వడం వల్ల నష్టాలు ఏంటిదో అర్థమవుతుంది. సమ్వేర్ హియర్ ఇలా ఒక డోజీ ఫామ్ అవుతుంది. ఈ డోజీ ఇలా వస్తే చాలా మంది ఏం చేస్తారంటే ఓకే బుల్లిష్ మార్కెట్ రన్ అవుతుంది కదా, డోజీ వచ్చేసింది, సో నెక్స్ట్ మనకు రెడ్ క్యాండిల్ పడతాయి, సో ఇక్కడ మనము ఒక పుట్టు తీసుకుంటే ప్రాఫిట్ ఈజీగా సంపాదించచ్చు అనుకుంటారు. ఓకేనా? కానీ ఇది ఇండెసిషన్ క్యాండిల్స్. ఇక్కడ బయర్స్ విన్ అవ్వలేదు, సెల్లర్స్ విన్ అవ్వలేదు. అర్థమవుతుంది కదా? బయర్స్ విన్ అవ్వలేదు, సెల్లర్స్ విన్ అవ్వలేదు. సో ఈ హై లోని బ్రేక్ చేసిన తర్వాత ఏదైనా క్యాండిల్ దాని తర్వాత రిట్రేస్మెంట్లో తీసుకోవాలి ఏదైనా ఎంట్రీ. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్గా
ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో క్లాస్ ఉంటుంది. ఇవన్నీ క్లాసులను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ ఇండెసిషన్ క్యాండిల్ ఒక్కదాన్ని గుర్తుంచుకోండి. దీన్ని మనం వస్తే ఓన్లీ మార్కెట్ అబ్జర్వ్ చేస్తాము, ఇంకేమీ చేయము. క్లియర్ కదా. సెకండ్ టైప్ ఆఫ్ డోజీ, దీన్ని గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు. ఈ క్యాండిల్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్? ఏమర్థమవుతుంది? ఇక్కడ ఓపెన్ అయింది, బుల్లిష్ మూమెంటం చూపించింది, బయర్స్ వచ్చారు, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ క్లోజ్ చేశారు. క్లియరా? బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనము ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ అండ్ ప్రైస్ యాక్షన్ ఈ రెండు బేస్ చేసుకొని మన ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి. ఏ ఇండికేటరు సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఎందుకు అంటే ఇండికేటర్ అనేది మీకు లాగింగ్ ఇండికేటర్స్, అన్ని ఇండికేటర్స్ కూడా లాగింగ్ ఇండికేటర్స్. అంటే ట్రేడ్ 50% ఆపర్చునిటీ అయిపోయిన తర్వాత మీకు ఇండికేట్ చేస్తాయి అవన్నీ. ఓకేనా. సపోజ్ మీరు మార్కెట్ మొమెంటం వస్తూ ఉన్నప్పుడు మీరు లైవ్లో ఉంటే, మీకు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ తెలుసుంటే, ప్రైస్ యాక్షన్ తెలుసుంటే, మీరు ఇక్కడే ఎంట్రీ అవుతారు. మీకు అదే ఇండికేటర్ కానివ్వండి, ఏదన్నా టూల్స్ వాడినప్పుడు అది ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆల్మోస్ట్ మీరు ఈ 50% లాస్ అయిపోతారు. అర్థమవుతుంది కదా. అందుకే మన దాంట్లో నో ఇండికేటర్, నో సాఫ్ట్వేర్, నో టూల్స్, నథింగ్. ఓన్లీ కేవలం క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ అండ్ ప్రైస్ యాక్షన్. మీరు ఎండ్ ఆఫ్ ది మంత్ ఆర్ ఎల్స్ ఆల్మోస్ట్ బేసిక్ కోర్స్ అయిపోయేసరికి మీకు 30% నాలెడ్జ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మార్కెట్ గురించి. మనం అడ్వాన్స్ కోర్స్ కూడా చెప్తాం దీంట్లో ఫ్రీగానే, డోంట్ వరీ. ఈ అడ్వాన్స్ కోర్స్ వీడియోస్ మీరు అన్నీ చూసి నేర్చుకునేసరికి మీకు 70% మార్కెట్ వచ్చేస్తుంది. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు డేట్ రాసి పెట్టుకోండి. మీరు కావాలంటే యాజ్ ఆన్ డేట్ మీ వే ఆఫ్ థింకింగ్ ఏంటి, మార్కెట్లో ఎలా ఆలోచిస్తున్నారు, మార్కెట్లో ఎంట్రీ ఎలా తీసుకుంటున్నారు, ఎగ్జిట్ ఎలా తీసుకుంటున్నారు చూసుకోండి. ఓకే. డౌన్ ద లైన్ 60 days తర్వాత ఆర్ ఎల్స్ ఎప్పుడైతే మన ఈ బేసిక్ అండ్ అడ్వాన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీరు అనలైజ్ చేసుకోండి, ఏమన్నా మార్పు ఉందా, ఎంతవరకు మార్పు ఉంది, ఎంతవరకు మీరు నేర్చుకోగలిగారు, ఎంతవరకు చేంజ్ జరిగింది అనేది. క్లియరా. ఓకే, బ్యాక్ టు ద క్లాస్. ఏంటి డోజీ నేమ్ చెప్పాలి, రాసి పెట్టుకున్నారు కదా. గ్రేవ్ స్టోన్ డోజీ అంటే ఎక్కడ ఓపెన్ అయిందో మళ్ళీ ఎక్కడికే వచ్చి క్లోజ్ చేశారు. కాకపోతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళి కిందికి వచ్చింది. ఓకేనా, పైకి వెళ్ళి కిందికి వచ్చి క్లోజ్ అయింది. మూడోది ఏంటి, అండ్ ఇది డ్రాగన్ ఫ్లై డోజీ. ఓకేనా. దీనికి డిఫరెంట్ ఏంటి సార్? ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఓపెన్ ప్లేస్లో క్లోజ్ అయితే దాన్ని గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి ఎక్కడ ఓపెన్ అయింది అక్కడ క్లోజ్ అయితే డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. క్లియర్ కదా. గ్రేవ్ స్టోన్, డ్రాగన్ ఫ్లై చాలా చాలా యూజ్ఫుల్ క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ ఫ్రెండ్స్. మనం చెప్పుకోబోయేటివి మనము 20-30 ఏం చెప్పుకోము, హార్డ్లీ ఒక 10 అండ్ 12 యూజ్ఫుల్వి. వీటిని మార్కెట్ అప్లై చేయండి, చెప్పిన విధంగా స్ట్రాటజీ కనబడుతుంది, అప్పుడే ఎంటర్ తీసుకోండి. ఓకేనా. జనరల్గా ఏం చేస్తారు తెలుసా, మిగతా బయట వాటికి మనకి తేడా చెప్తాను అనుకోండి. గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు కదా, ఇది ఎక్కడ ఫార్మేషన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. క్యాండిల్ స్టిక్స్ మీకు ఏం చెప్తుంది తెలుసా, ప్రతి గ్రేవ్ స్టోన్ డోజీ మీకు అనుకున్నట్టు రిజల్ట్ ఇవ్వదు. కానీ ఏమనుకుంటారు తెలుసా, అరే మా సార్ గ్రేవ్ స్టోన్ డోజీ, డ్రాగన్ ఫ్లై డోజీ చెప్పాడు, ఇట్లా అన్నాడు, నేను ఎంట్రీ తీసుకున్నా సరే ఆయన స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుంటారు. సో క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
క్లియర్ కదా. సో మనం యాక్చువల్గా వీటిని ఎక్కడ వాడతాం మరి, గ్రేవ్ స్టోన్ని, డ్రాగన్ ఫ్లై రోజుని ఎక్కడ వాడతాం చెప్పండి. ఏంటిది, ఏం క్యాండిల్, రైట్. ఇది ఎక్కడ వాడతాం జనరల్గా అంటే ఏమర్థమైంది, మార్కెట్లో ఒక కంటిన్యూ బుల్లిష్ మొమెంటం వచ్చిన తర్వాత పెద్ద షాడోతోని ఒక గ్రేవ్ స్టోన్ రోజు ఫామ్ అవ్వాలి. ఈ క్యాండిల్ లో ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఇది ఎంట్రీ పాయింట్, దీని హై కొంచెం పైన స్టాప్ లాస్ ఆర్ ఎగ్జిట్ పాయింట్. క్లియర్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే మనకు ఫస్ట్ బుల్లిష్ మూమెంటం కనబడాలి. బుల్లిష్ మూమెంటం మినిమం ఒక 3 క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ ఉండాలి. రూల్స్ కూడా రాసుకోండి ఫ్రెండ్స్, ఈ రూల్స్ ప్రకారంగానే చేస్తేనే అవుతుంది. మార్కెట్ మధ్యలో కూడా మీకు కొన్ని సందర్భాలలో సపోజ్ మార్కెట్ ఇలా పోయిన తర్వాత ఇక్కడ గ్రేవ్ స్టోన్ వస్తుంది. గ్రేవ్ స్టోన్ వచ్చిందని వెంటనే అందరు ఇక్కడ పుట్ సైడ్ తీసుకుంటారు, కానీ మార్కెట్ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ హిట్ చేసిపోతుంది. ఎందుకు, దీని ముందట ఈ రూల్స్ ఫాలో అవ్వనందువల్ల. కంపల్సరీగా 3 గ్రీన్ క్యాండిల్స్ పడాలి మినిమం, ఓకేనా. ఒక చిన్న రెడ్ పడ్డా పర్లేదు, మధ్యలో బుల్లిష్ మూమెంటంలో పెద్ద గ్రీన్ క్యాండిల్ ని చిన్న రెడ్ పడ్డా పర్లేదు, ఇక రెడ్ వస్తుంది, ఓకేనా. రెడ్ గ్రీన్ వస్తుంది మళ్ళీ అట్లా. క్లియర్ కదా. సో మనం ఎక్కడ వాడతాం దీన్ని, ఒక బుల్లిష్ మూమెంటం పోతూ ఉండగా రిజెక్షన్ క్యాండిల్ అనండి దీన్ని, లేకపోతే గ్రేవ్ స్టోన్, మీకు ఎలా అర్థమవుతుంది రిజెక్షన్ క్యాండిల్ అనుకోండి. ఈ రెండో రూల్ ఏముంటుందంటే, ఇక్కడ ఎక్కడైనా సరే మేబీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది, రెసిస్టెన్స్ లెవెల్, రైట్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నా సరే ఇక్కడ ఉండాలి, అంటే కంపల్సరీ ఉండాలని కాదు, రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు యాడ్ అన్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ బుల్లిష్ మూమెంట్ అప్పుడు క్యాండిల్ ఫామ్ అవుతుంది. క్లియరా, ఫైన్. మూడో క్యాండిల్ ఏంటి, థర్డ్ టైప్ ఆఫ్ క్యాండిల్ డ్రాగన్ ఫ్లై. ఎలా ఉంటుంది ఇది. సో ఇందాక మీరు గ్రేవ్ స్టోన్ చూసినప్పుడు మనం ఏమనుకున్నాము, బుల్లిష్ మూమెంటంలో ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది, బేరిష్ అవుతుంది అనుకున్నాం, రైట్. దానికి డెడ్ ఆపోజిట్ ఉండేది డ్రాగన్ ఫ్లై క్యాండిల్. డ్రాగన్ ఫ్లై క్యాండిల్లో మార్కెట్ కిందికి వెళ్ళాలి, ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్లై ఫామ్ అవుతుంది. ఇంకో క్యాండిల్ ఇలా కూడా పడవచ్చు నెక్స్ట్ క్యాండిల్, బట్ మీ స్టాప్ లాస్ అనేది ఇది, ఓకేనా. ఇలా వస్తే రావచ్చు, లేకపోతే సింగిల్ క్యాండిల్ ఇలా రావచ్చు. ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ టార్గెట్. సపోజ్ ఈ క్యాండిల్ కలర్ ఏం స్పెసిఫికేషన్ లేదండి, ఎందుకంటే మనకు ఓపెనింగ్ క్లోజ్ ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి కలర్ ఏమి ఉండదు. ఇది రెడ్ అని ఉండొచ్చు, గ్రీన్ అని ఉండొచ్చు, కొంచెం అటు ఇటు క్లోజింగ్ ఓపెనింగ్ వచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. క్లియర్ కదా. ఒకవేళ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మరి ఎగ్జిట్ ఎక్కడ, సింపుల్. ప్రీవియస్ మీకు ఎక్కడైతే ఒక రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ కాంబినేషన్ ఉంటుందో దీని లో కానీ దీని హై కానీ టార్గెట్ మీకు. సపోజ్ ఇది టార్గెట్, రైట్. ఇది కూడా బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ చేసి చిన్న రెడ్ క్యాండిల్ పడి మళ్ళీ బ్రేక్ చేస్తుంది అనుకోండి, మళ్ళీ ఇంతకు ముందు ఏదైనా రెడ్ గ్రీన్ ఉన్న కాంబినేషన్ మళ్ళీ మీ టార్గెట్. క్లియర్ కదా. డ్రాగన్ ఫ్లై రోజు వచ్చేసరికి ఏమో బేరిష్ మార్కెట్ లోపల క్యాండిల్ ఫామ్ అయితే ఇదే లోయెస్ట్ ఉండాలండి. ఈ డ్రాగన్ ఫ్లై క్యాండిల్ యొక్క లో అనేది ఆ రోజు ఆ మార్కెట్లో లోయెస్ట్ ఉండాలి. క్లియర్ కదా. అట్నే ఈ గ్రేవ్ స్టోన్ క్యాండిల్ లోపల పడిన క్యాండిల్ దీని యొక్క హై ఆ రోజు మార్కెట్ హై అయి ఉండాలి. ఇలా కొన్ని రూల్స్ తో ఫాలో అయితేనే ట్రేడింగ్ వస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే రాదు, చాలా కష్టం. క్లియర్ కదా. మనం ఏం చేస్తాము ఒక్కసారి రివిజన్ చేసి లైవ్ మార్కెట్లో చూద్దాం. ఇండెసిషన్ క్యాండిల్, గ్రేవ్ స్టోన్,
డ్రాగన్ ఫ్లై గ్రేవ్ స్టోన్, రైట్. క్లియర్ కదా ఇక్కడ వరకు? నెక్స్ట్ మనం చార్ట్ లోపల చూసి ఎలా అప్లికేబుల్ చేద్దామని చూద్దాం. ఓకే, చార్ట్ మీద చూద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉంటాయి క్యాండిల్స్, దానికి మనం ఇందాక చెప్పుకున్న రూల్స్ ఎలా ఫాలో అవుతాయి, ఎలా వచ్చినప్పుడు మనం ట్రేడింగ్ తీసుకుంటే యూస్ఫుల్లా లేదంటే అట్లా అవుతుందని చూద్దాం. క్లియర్. మనం చెప్పుకున్నది ఏంటి ఫ్రెండ్స్? ఇండెసిషన్ ఒకటి, గ్రేవ్ స్టోన్ అండ్ డ్రాగన్ ఫ్లై, రైట్. ఇది వచ్చినప్పుడు మనం ఏమి యాక్షన్ తీసుకోము. ఇవి రెండు వచ్చినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఈ రూల్స్ని ఫాలో అయ్యి మనం యాక్షన్ తీసుకోవాలి. ఫైన్. రూల్ నెంబర్ 1 ఏంటి ఫ్రెండ్స్? రూల్ నెంబర్ 1 వచ్చేసరికి గ్రేవ్ స్టోన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మినిమం 3 గ్రీన్ క్యాండిల్స్ ఉండాలి. పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉన్నప్పుడు మధ్యలో చిన్న రెడ్ వచ్చినా పర్లేదు, కానీ మినిమం 3 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఫామ్ అయితే మనము బేరిష్ కోసం ట్రై చేయవచ్చు. రూల్ నెంబర్ 1. సెకండ్ రూల్ ఏంటి ఫ్రెండ్స్? సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఖచ్చితంగా అక్కడ ఉంటే ఇంకా మనకు యాడెడ్ అడ్వాంటేజ్. ఈ 2 రూల్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు, రైట్. మీరు ఇక్కడ చూసుకుంటే 1 2 3 ఓకేనా, 4 దీని తర్వాత రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత మనకి ఈ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం మనకు ఓపెన్ క్లోజ్ ఉన్నా పర్లేదు, ఎగ్జాక్ట్గా లేకపోయినా ఏం కాదు, ఉండొచ్చు. యాక్చువల్గా ఈ క్యాండిల్ కూడా వేరే ఉంటుంది, ఇది మన కమింగ్ క్లాస్లో చెప్పుకుందాము. కైండ్ ఆఫ్ డోజీ కింద తీసుకోండి ప్రస్తుతానికి, రూల్ అప్లికేబుల్ అయినప్పుడు తీసుకోవచ్చండి. ఓకేనా. సో ఇక్కడ మనము కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకున్నాము, తీసుకున్న తర్వాత ఏంటి, ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇది మన ఎంట్రీ పాయింట్, ఇది మన ఎగ్జిట్ పాయింట్, ఎగ్జిట్ కాదు, స్టాప్ లాస్, రైట్. ఇది మన స్టాప్ లాస్ ఉంటుంది అండ్ మన ఎంట్రీ ఉంటుంది. మరి ఎగ్జిట్కి రూల్ ఏం చెప్పాం ఫ్రెండ్స్? ఎగ్జిట్కి రూల్ ఏం చెప్పాం? ఈ క్యాండిల్ ఫామ్ అయిన ముందు ఎక్కడన్నా రెడ్ గ్రీన్ కాంబినేషన్ వస్తే ఈ జోన్ అనేది ఒక మీకు టార్గెట్ లెవెల్స్, అది కూడా బ్రేక్ అయిపోతే నెక్స్ట్ రెడ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఎక్కల్లో చేస్తే మీకు అది. క్లియరా? రూల్స్ అవసరమా సార్ ఇన్ని రూల్స్ అంటారా? అవసరమే. డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలి అంటే మార్కెట్ను నేర్చుకొని చేస్తే డబ్బులు వస్తాయి. ఓకేనా. కొన్ని సందర్భాలల్లో 100% ఏది కరెక్ట్ అవ్వదు కాబట్టి కొన్ని సందర్భాలల్లో స్టాప్ లాస్ అవుతుంది, ఇచ్చేయండి మార్కెట్కి, ఏం కాదు. రివెంజ్ మార్కెట్ చేసి దాని మీద ఫైట్ చేసి మార్కెట్లో మీరేం కోట్ల సంపాదించారు ఇప్పుడే. కొన్నిసార్లు మీరు అనుకున్న దానికి అగనెస్ట్గా మార్కెట్ పోతే స్టాప్ లాస్ ఇచ్చేసి సైలెంట్ కూర్చోండి, పర్లేదు. కానీ ఒక్కసారి 2 సార్లు ఇస్తారు, మిగతా టైంలో మొత్తం మీకు మార్కెట్ డబ్బులు ఇస్తుంది ఫ్రెండ్స్. క్లియర్ కదా? ఇక్కడ వరకు ఎంతవరకు క్లియర్ ఉన్నారండి? అందరూ క్లియరా? క్యాండిల్ ఫామ్ అయింది, బుల్లిష్ మూమెంటం కనబడ్డది, ఇండికేషన్ ఫర్ బేరిష్ ఈ క్యాండిల్, అలా అని చెప్పేసి క్యాండిల్ పడగానే తీసుకోలేదు. ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయిన తర్వాత ఇది మీ ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మీ స్టాప్ లాస్ అవుతుంది, ఇది మీ టార్గెట్ 1 టార్గెట్ 2. క్లియర్ కదా? రూల్స్ చెప్పాను కదా, ఆ రూల్స్ ప్రకారం చేసుకుంటే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం జరిగింది? రూల్ అగెనెస్ట్ ఉందా? రూల్ ఉందా? చిన్న క్యాండిల్స్ పడుతున్నాయి. ఈ చిన్న క్యాండిల్స్ మీకు ఇండికేషన్ ఇస్తే మార్కెట్లో అంత బుల్లిష్ లేరు రా బాబు, లేదా అంత బేరిష్ లేరు. అర్థమవుతుందా? ఇలాంటి సిచ్యువేషన్లలో ఈ క్యాండిల్ని గమనించండి, ఇది మన పర్ఫెక్ట్ డోజీయే, గ్రేవ్ స్టోన్ డోజీ, రైట్. గ్రేవ్ స్టోన్ డోజీ ఇలానే ఉంటుంది, చిన్న కింద ఉండి విక్ ఉంటుంది. ఎందుకు ఈ క్యాండిల్ కరెక్షన్ చేయట్లేదు మనం అంటే, ముందు బుల్లిష్ మూమెంటం కరెక్ట్గా లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఈ కింద క్లోజ్ అయిన తర్వాత, మీరు ఈ కింద క్లోజ్ అయినాక తీసుకుంటే మీ స్టాప్ లాస్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉన్నప్పుడు తీసుకోకపోవడం ఉత్తమం. ఓకేనా. స్టాప్ లాస్ కూడా సర్టన్ లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లిమిట్లోనే మనం ట్రేడ్ చేయాలి. ఈ లెవెల్లో చూస్తే ఎక్కడ సపోర్ట్ కానీ ఏం లేదు,
ఓకేనా. ఆల్మోస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది కానీ ఇది ఆల్రెడీ సపోర్ట్ బ్రేక్ చేసుకుని వచ్చేసింది, రైట్. క్లియర్ కదా. రూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం ఈ క్యాండిల్ని ఇగ్నోర్ చేస్తాము మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఆ క్యాండిల్ని తీసుకోవట్లేదు, రైట్. సేమ్ ఇక్కడ ఏం జరిగింది, ఏం క్యాండిల్ ఫ్రెండ్స్ ఇది, డ్రాగన్ ఫ్లై. మరి మార్కెట్ ఫ్లై అవ్వాలి కదా. రూల్ నెంబర్ 1 సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉండాలి, ఉన్నాయా, ఎస్ ఉంది. రూల్ నెంబర్ 2 ముందు రెడ్ క్యాండిల్స్ పడ్డాయా 3 మినిమం, లేదు, ఎందుకంటే ఇది మార్కెట్ స్టార్టింగ్లో కాబట్టి ఇది రిస్క్ తీసుకోవడం ఉత్తమం, ఓకే. థర్డ్ రూల్, మీ స్టాప్ లాస్ ఇంత, మీరు దీన్ని బ్రేక్ అయితేనే పైకి తీసుకోవాలి, ఓకేనా. ఈ డ్రాగన్ ఫ్లై డోజీ హై బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయితేనే పైకి తీసుకోవాలి. క్లోజ్ కాలేదు ఒక రీజన్, స్టాప్ లాస్ పెద్దది 2 రీజన్లు. సో ఇగ్నోర్ చేస్తాం, ఇది క్లియర్ కదా, ఇగ్నోర్ చేస్తాం అది. ట్రేడ్ అనగానే చాలా మంది చేసే పొరపాట్లు ఇవే ఫ్రెండ్స్, ఎవరు తెలియదు, ఎవరు చెప్పరు కూడా. డ్రాగన్ ఫ్లై డోజీ గురించి సగం హాఫ్ నాలెడ్జ్తో మార్కెట్లోకి వస్తారు, రైట్. హాఫ్ నాలెడ్జ్తో మార్కెట్లోకి వచ్చేసి ఎక్కడ క్యాండిల్ కనబడ్డా సరే ఎంట్రీ అయిపోతారు. ఇక్కడ ఒకవేళ బై మిస్టేక్లో అన్న అదృష్టం బాగుండి 5 రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నాడు అనుకోండి, ఇక ఆ రోజు తనకు మించిన గొప్పడు లేడని ఫీల్ అయిపోతాడు, అర్థమవుతుందా. సపోజ్ ఇదే క్యాండిల్ అనుకుందాం, గమనించండి. ఇదే క్యాండిల్ ఫామ్ అవడతోనే నువ్వు ఎంట్రీ అయినావు. ఇంత పెద్దగా రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇది మినిమం 20 రూపీస్ టు 30 రూపీస్ తీసుకెళ్ళిపోతుంది. లబోదిబోమని ఏడుస్తావు. కొందరు ఇంకా కావాలని ఏం చేస్తారు, నా స్టాప్ లాస్ ఇక్కడ కదా, వెయిట్ చేస్తారు, చేయండి పర్లేదు, కానీ ఫస్ట్ మీ రిస్క్ రివార్డ్ రేషియో అనేది సూట్ అవుతుందా లేదా అని చూసుకున్న తర్వాత ఎంట్రీ తీసుకోండి. మీరు స్టాప్ లాస్ ఎక్కువ ఉంది, నాకు స్టాప్ లాస్ రాలేదని చెప్పేసి 40 పాయింట్స్ వెయిట్ చేసి టార్గెట్లు తీసుకున్నప్పుడు 5 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటే మీ రిస్క్ రివార్డ్ రేషియో సరిగా లేనట్టే, ఓకేనా. రిస్క్ రివార్డ్ రేషియో అనేది కూడా మనం కాన్సెప్ట్ చెప్దాం ఫ్రెండ్స్. మీరు ట్రేడింగ్ తీసుకుంటాం కదా, మనం లైవ్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ క్లాస్ చెప్పేటప్పుడు మీకు రిస్క్ రివార్డ్ రేషియోలు చెప్తాను. అక్కడ లాంగ్ సెటప్లు షార్ట్ సెటప్లు ఉంటాయి, అక్కడ ఎలా చూసుకోవాలని తెలుస్తుంది, క్లియర్ కదా. సో ఈ రిస్క్ రివార్డ్ బేస్ చేసుకొని మనము ఏ ట్రేడ్ని యాక్సెప్ట్ చేయాలి, ఏ ట్రేడ్ని ఇగ్నోర్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఈ ట్రేడ్ కూడా ఇగ్నోర్ చేసేస్తున్నాం, ఎందుకు, రూల్స్ సరిగా లేవు, స్టాప్ లాస్ ఎక్కువ ఉంది, రైట్. ఇక్కడ చూద్దాం ఏమనుకున్నాం మనము. రూల్ నెంబర్ 1 బుల్లిష్ మొమెంటం కనబడాలి. సో ఇక్కడ మనకు కొద్దిగానే ఉంది, మనం పట్టించుకోవట్లేదు, రైట్. యాక్చువల్గా ఇది ఒక సపోర్ట్ అనుకుంటే, రెసిస్టెన్స్ అనుకుంటే రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, రిట్రేస్మెంట్కి వచ్చింది, తీసుకుంది. ఒక ఎంట్రీ ఇక్కడ కూడా దొరుకుతుంది, మీకు కమింగ్ క్లాసెస్లో అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఉంటాయంటే. ఒక ఎంట్రీ ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ సెకండ్ ఎంట్రీ, రైటా. ఇక్కడ కాల్ కోసం, ఇక్కడ పుట్ కోసం. రూల్ నెంబర్ 1 ఏంటి, 3 గ్రీన్ క్యాండిల్స్, ఓకే. ఒక మధ్యలో రెడ్ ఉన్నా పర్లేదు, గ్రీన్ క్యాండిల్స్ పెద్దగా ఉంటే సరిపోతుంది, రైట్. ఇండెసిషన్ క్యాండిల్ ఒకటి వచ్చేసింది, మీకు ఇది చెప్పేసింది అనమాట, మార్కెట్ స్లో డౌన్ అయిపోయింది, బుల్లిష్ అంతా యాక్టివ్గా లేరు అనేది చెప్తుంది ఇది. సో దీని తర్వాత ఎప్పుడైనా సరే ఈ డోజీ క్యాండిల్ కానీ ఇండెసిషన్ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఏం డెసిషన్ తీసుకోవచ్చు, ఇది ఇటన్నా మార్కెట్ పైకన్నా వెళ్ళొచ్చు, కిందకన్నా రావచ్చు. చూద్దాం ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో ఈ ఇండెసిషన్ క్యాండిల్ వచ్చినప్పుడు మార్కెట్ పైకన్నా పోవచ్చు, కిందకన్నా పోవచ్చు, కానీ మనకి ఈ క్యాండిల్స్ మీకు ఇండికేషన్ ఇస్తుంది, మార్కెట్ వ్యూ చెప్తుంది నీకు, ఓకేనా. అప్పుడు ఈ డౌన్ బ్రేక్ అయినప్పుడే తీసుకోవాలి. అలా అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు గ్రేవ్ స్టోన్ వచ్చింది, మనం ఏం చెప్పుకున్నాం, గ్రేవ్ స్టోన్ వచ్చిన తర్వాత ఈ లో బ్రేక్ చేస్తే పుట్ సైడ్ వెళ్దాం అనుకున్నాం. మరి హై బ్రేక్ చేస్తే ఏంది సార్, ఏం చేయకండి, కామోష్గా ఉండండి. హై బ్రేక్ చేసి మార్కెట్ వెళ్ళిపోతే మీరు ఏం చేయొద్దు. అదే ఇండెసిషన్ క్యాండిల్లో హై బ్రేక్ చేసి వెళ్ళిపోతే హైకి వెళ్ళొచ్చు, లో బ్రేక్ చేసి వెళ్ళిపోతే లోకి వెళ్ళొచ్చు, క్లియరా. సో ఇండెసిషన్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది కాబట్టి మీరు గమనించండి, ఒక్కొక్క క్యాండిల్స్ లైవ్లో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఈ లైన్ గీసిన తర్వాత కింద క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ ఖచ్చితంగా రీటెస్ట్కి వస్తుంది.
ఓకేనా. రీటెస్ట్ అంటే ఏంది, ఇదో క్వశ్చన్ మళ్ళీ. రీటెస్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏ లెవెల్ అయితే మీ ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నారో, సి ఇక్కడ ఇలా వచ్చి టచ్ చేసి కిందికి వెళ్ళిపోతే రీటెస్ట్ అంటారు, డైరెక్ట్గా బ్రేక్ చేస్తే బ్రేక్అవుట్ అంటారు. రెండే తేడాలు. మీరు అనుకున్న లెవెల్ కన్నా కిందికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చి కిందికి వస్తే ఇది రీటెస్ట్, మళ్ళీ టెస్ట్ చేసింది అనమాట లెవెల్. డైరెక్ట్ బ్రేక్ చేస్తే బ్రేక్అవుట్. ఓకే కదా. సో రూల్ అప్లికేబుల్ ఎలా అవుతుంది చేయండి. నెక్స్ట్ రూల్. ఓకేనా. ఇది యాక్చువల్గా హ్యామర్ క్యాండిల్ కనబడిందని మీకు మార్క్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. హ్యామర్ కూడా మనకు ఆల్మోస్ట్ డ్రాగన్ ఫ్లై లాగానే వర్క్ చేస్తుంది. రూల్స్ కూడా సేమ్ ఉంటాయి. 3 రెడ్ క్యాండిల్స్, పెద్ద క్యాండిల్స్ పడితే సరిపోతుంది. ఇది మన స్టాప్ లాస్, ఇది మన ఎంట్రీ పాయింట్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మార్కెట్ ఫస్ట్ భయపడిస్తుంది మిమ్మల్ని. మీకు తెలుసా, లైవ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ, లైవ్లో మార్కెట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ మీరు ఎంట్రీ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. మార్కెట్ ఓపెన్ క్లోజ్ గుర్తున్నాయి కదా, ఓపెన్ అండ్ క్లోజ్ ఇది ఎంట్రీ పాయింట్. అంతేగాని ఎంట్రీ తీసుకోమని కాదు. క్లోజ్ అయిన తర్వాత ఇది ఎంత క్యాండిల్ క్లోజ్ అవుతుందో చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఎంట్రీ అయితే ఏమవుతుంది, నీ స్టాప్ లాస్ పెద్దగా అవుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్. ఇది రీట్రేస్మెంట్కి వచ్చేదాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. పర్టికులర్గా మీరు గమనిస్తున్నారా, మనం ఈ హై బ్రేక్ చేసిన తర్వాత ఎందుకు తీసుకోమంటున్నాం. ఈ హై బ్రేక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ రిట్రేస్ వస్తుంది. ఈ క్యాండిల్ దగ్గర ఇది ఎంట్రీ పాయింట్ కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. అర్థమైందా. లైవ్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఈ క్యాండిల్ పడ్డగానే మీకు నెక్స్ట్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, డైరెక్ట్ మార్కెట్ వెళ్ళిపోయింది. మార్కెట్ వెళ్ళిపోతే చాలా మంది ఏమనుకుంటారు, మార్కెట్ వెళ్ళిపోతుందని ఇక్కడ ఎంట్రీ అవుతారు, చాలా మంది ఇక్కడ ఎంట్రీ అవుతారు. వీళ్ళందరినీ మార్కెట్ భయపడిస్తుంది, కిందికి తీసుకొస్తుంది ఇలాగ. సో ఇక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకేనా. మార్కెట్ ఫస్ట్ ఈ ర్యాండమ్ ట్రేడర్స్ని, ర్యాండమ్ చేసే ట్రేడింగ్ చేసే వాళ్ళందరినీ బయటికి నెట్టేసిన తర్వాత అసలైన మార్కెట్ తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూద్దాం ఏం జరిగింది ఇక్కడ. ఓకే ఫైన్. ఇది ఒక గ్రేవ్ స్టోన్ అనుకుందాము, దాని తర్వాత ఏంటనే డ్రాగన్ ఫ్లై అనుకుందాం. ఎన్ని ఎగ్జాంపుల్ చూసాం చూసారా, ఇండస్ట్రియల్ క్యాండిల్స్ ఎగ్జాంపుల్ చూసేసాం, గ్రేవ్ స్టోన్ చూసాం, డ్రాగన్ ఫ్లై చూసాం, హ్యామర్ చూసాం. ఓకేనా. హ్యామర్ వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని చూసాం. ఒకవేళ గ్రేవ్ స్టోన్ మధ్యలో వస్తే ఏం జరుగుతుంది, మన రూల్ ప్రకారం ఇది లో, అన్నిటికన్నా లో ఉండాలి, డే లో ఉండాలి, రైట్. కానీ ఇది డే లో కాదు, ఇది డే హై ఉండాలి, ఇది డే హై కాదు. ఓకేనా. ఇటువంటి చోట ఇగ్నోర్ చేయండి. సింపుల్. మన రూల్స్ అగెనెస్ట్ గా వచ్చినప్పుడు మీరు తీసుకోకండి. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు చేతులు కాల్చుకోవాలి. లో వచ్చిందా తీసుకోండి, లో రాలేదా వదిలేసేయండి. క్లియర్ కదా. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు మంచిగా సబ్జెక్ట్ వస్తుంది, మార్కెట్ అర్థమవుతుంది. ఓకేనా. ఓకేనా. చెప్పడం మర్చిపోయాను మళ్ళీ, అది చెప్పకపోతే అదో బాధ. లైక్ చేయండి ఫ్రెండ్స్. కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో వద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా మంచి క్యాండిల్స్ ఉన్నాయి. ఇంకా మన సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఇంకా అయిపోలేదు. ఇది ఓన్లీ బేసిక్స్ కదా, ఓన్లీ 3 క్యాండిల్స్ చెప్పాము. ఇంకా మన దగ్గర 4 క్యాండిల్స్ ఉంటాయి. ఆ 4 క్యాండిల్స్ ఏంటి, ఎట్లా వాడతాము, ఎక్కడ వాడాలి, రూల్స్ ఏంటి, రూల్ అగెనెస్ట్ గా చేస్తే ఎటువంటి లాసెస్ వస్తాయి, రూల్స్ ప్రకారం వెళ్తే ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.